నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మక జీఐ ట్యాగ్ లభించడం పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం. నేత కార్మికుల జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని వెల్లడి. రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధికి అటల్ బిహారీ వాజ్పేయి కృషి చేశారన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమానికి 24 లక్షల మందికి పైగా నమోదు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు 3 దేశాలలో పర్యటించనున్నారు. 15న ప్రధాని జోర్దాన్కు వెళ్తారు. జోర్దాన్లో రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్తో సమావేశమై భారత్ జోర్దాన్ మధ్య సంబంధాల బలోపేతానికి సంబంధించి పలు అంశాలను సమీక్షించనున్నారు. అనంతరం ప్రధాని 16న ఇథియోపియాకు చేరుకుంటారు. ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో పలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తదుపరి 17న ఒమన్లో మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ప్రధాని పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జీఐ ట్యాగ్ లభించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం వాసిగా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, అవిశ్రాంత కృషి, అనేక సమావేశాలు, డాక్యుమెంటేషన్, నిరంతర పర్యవేక్షణ అనంతరం పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ లభించింది అన్నారు. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదని, శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ జీఐ ట్యాగ్ వారి గుర్తింపును మరింత బలోపేతం చేస్తుందని, వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుందని, పొందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో కొత్త వైభవం లభిస్తుందన్నారు. శ్రమకు ఫలితంగా మన చేనేత కార్మికులు వారసత్వానికి, కష్టానికి సత్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ని అందించారు. ఎన్నో అడుగులు, ఎన్నో ప్రయత్నాలు ఇవన్నీ కలిసి ఈరోజు ఫలితం ఇచ్చాయి. ఈరోజు నాకు మాత్రమే కాదు, పొందూరులో బట్టనేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి చేతికి, ప్రతి నూలు పోగుకి ఒక చరిత్రాత్మక రోజు. ఇది యావత్ శ్రీకాకుళం జిల్లా గర్వపడాల్సిన క్షణం. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. ఈ ప్రయాణంలో సహకారం అందించిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కు, దేశవ్యాప్తంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం నిరంతరం సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవాన్ని, గుర్తింపుని, సంస్కృతిని, చరిత్రను నేశాయి. ఈ జీఐ ట్యాగ్ని శ్రమకు రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతి రాయిపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జరీబు భూముల సమస్య పరిష్కారంపై 1 నెల రోజుల సమయం పడుతుందన్నారు. ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందని తెలిపారు. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం 47 కేసులుంటే దాదాపుగా ఇక 8 ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఒక 2 రోజుల్లో ఒక 10 కేసులకి ఏదో వస్తుంది. ఇంకొక 8 కేసులు ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది. అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం. 2500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో. అయితే ఇక్కడ ఉన్న సమస్యలు మేజర్గా గ్రామ కంఠం ఒకటి, జరీబ్ నాన్ జరీబ్ ఒకటి, రోడ్ హిట్, ల్యాండ్ అక్విజిషన్లో ఉన్న ఏరియాలో ప్లాట్ అలాట్ చేయటం ఒకటి, అసైన్మెంట్ ల్యాండ్స్. ఇందులో యాక్చువల్గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజిషన్లో పడ్డాయి
ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు, 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు, 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిన దాకా వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను భారత అంధ మహిళా క్రికెట్ జట్టు కలిసి సమావేశమైన సందర్భంలో టీం కెప్టెన్ దీపిక తన గ్రామానికి సరైన రోడ్డు లేదని, దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకు ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రహదారిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సాయంత్రానికి వారి గ్రామానికి రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో నాతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. నిన్న నేను సార్కి, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్కరోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అవసరం మాకు. మా ఊరికి రోడ్ శాంక్షన్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం ఎప్పుడు మా. రాష్ట్రంలోని దేవాలయాలను టూరిజం కింద అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కర్నూలులో దేవాదాయ శాఖకు చెందిన కర్నూలు జోన్ పరిపాలనా కార్యాలయ భవనాన్ని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖకు చెందిన అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరగా పూర్తి చేస్తామన్నారు. దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సంగమాలు ఇవన్నీ ఉన్నాయి. పెద్ద ఆలయాలన్నింటినీ కూడా టూరిజంలోకి కలపాలి అని, టూరిజం సర్క్యూట్ గా దీన్ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా టూరిజం, టెంపుల్ టూరిజం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయడానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో టూరిజం శాఖ మంత్రి గారిని, దేవాదాయ శాఖ మంత్రిని అయినటువంటి నన్ను కలిపి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే ఈ యొక్క మంత్రుల కమిటీ పర్యాటక రంగాన్ని, దేవాదాయ ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఒక సూచన చేసి నిన్న వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేవాలయాలకి అనేక ప్రాంతాల్లో అనేక రకాల ఆస్తులు, దాన్ని రక్షించడానికి, ఈ ఆలయ భూముల్ని కాపాడటానికి జిల్లా. భారత పూర్వ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర ఈ రోజు నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, పివిఎన్ మాధవ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దేశంలో జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనపై అత్యంత దృష్టి సారించిన వాజ్పేయి స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా జాతీయ రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వంలో 2014 నుంచి 19 మళ్ళీ ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పనులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడైనా నేషనల్ హైవేస్ చేస్తే ఈవెన్ సింగపూర్, దుబాయ్ నుంచి కూడా మన నేషనల్ హైవేస్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న సంక్షేమము, ప్రజల అభివృద్ధి కోసం తీసుకుంటూ అది అన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి, దేశాన్ని రాష్ట్రాన్ని ముందు స్థానంలో తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు పరిశ్రమలు కూడా ఈరోజు క్యూ కట్టుకుంటూ మొన్ననే సిఐఐ మీటింగ్ జరిగితే 1,00,000 కోట్ల రూపాయలు మన యొక్క పెట్టుబడులు రావడం జరిగింది. నిన్నాళ్ళు నాలెడ్జ్ ప్రాక్టీషనర్ గా ఉంటున్న మన యువతని నాలెడ్జ్ ప్రొడ్యూసర్ గా తీసుకొచ్చి ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీలకి మన వాళ్ళు సీఈఓలుగా ఉంటున్నారంటే ఆనాడు వాజ్పేయి గారు వేసిన పునాది ఈనాడు విద్య కోసం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా నిలుస్తుంది. సంపద సృష్టించాలంటే కేవలం సంక్షేమం వల్ల మాత్రం సాధ్యం కాదు.
సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టాల్సింది. అందుకని ఆనాడు కేవలం 2 రోడ్ల లేన్ల రహదారులు మాత్రమే ఉంటే వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం తీసుకొచ్చి ఢిల్లీ నుంచి చెన్నై, చెన్నై నుంచి బెంగళూరు మీదుగా బాంబే, బాంబే నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి మళ్ళీ కర్ణాటక 5,000 కిలోమీటర్లు 4 లేన్ల నిర్మాణం కోసం 58,000 కోట్ల ఆనాడు ఖర్చు పెట్టి హైవేల నిర్మాణం చేస్తే 65,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం, 4 లేన్ల హైవేల నిర్మాణం పూర్తయిపోయింది. 55,000 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతా ఉంది. ఈ దేశంలో 27 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం కూడా జరుగుతోంది. దాని కారణంగా ఎక్కడో 11వ స్థానంలో ఉంటున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ. విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా, ఐటీ ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఏర్పాటు కానున్న కాగ్నిజెంట్ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. కోటి సంతకాలు ఎందుకు పెట్టారో మీకే తెలియదు. ప్రజలు గమనిస్తా ఉన్నారో ఏం జరుగుతుంది. విశాఖని నాలెడ్జ్ ఎకానమీగా, ఏఐ హబ్గా అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కార్గోజెంట్ని ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా CEO గారు 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం త్వరలో అని చెప్పి కూడా ప్రకటించడం. అదేవిధంగా మన సమ్మిట్లో 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా రావటం, గతంలో 20 లక్షల కోట్లు దాటి పెట్టుబడులు రావటం, సర్వవేగంగా విశాఖ అభివృద్ధి చెందుతూ ఉంది. నిరుద్యోగ సమస్య, గంజాయి సమస్య, ఫ్యాక్షనిజం సమస్య, అనేక భూములు మీకు ఇవ్వకపోతే 22,000 పెట్టడం, అనేక రకాల హింసలు పెట్టారు. ప్రజలు గమనించారు అన్ని మీరు చేసిన పనులన్నీ. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంతో పాటు వెల్లువల. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని నూతన చైర్మన్గా ఎంపికైన చెంచయ్య నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని పదవిలా భావించకుండా బాధ్యతలా భావించి రైతు సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పుడు స్వల్ప విరామం. QR కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాలలో మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేయనున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. త్వరలో జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో జిల్లాలో నిర్వహించే 6 కేంద్రాలను కలెక్టర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్స్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది స్టేట్ గవర్నమెంట్ ఎస్పీ అండ్ కలెక్టర్ స్వయంగా చూడాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో నేను గౌరవ ఎస్పీ హర్షవర్ధన్ గారు ఇద్దరం కలిసి మనకు ఉన్న 6 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏదైతే మనకు నామ్స్ కమ్యూనికేట్ చేశారో ఆ నామ్స్ ప్రకారం అన్నీ కూడా మేము వెరిఫై చేసాం. గతంలో కూడా ఎగ్జామ్స్ ఏ సెంటర్స్లో జరిగినాయి, అయినప్పటికీ కూడా ఒకసారి ఎయిర్పోర్ట్లన్నీ ఎలా ఉన్నాయి అనే దాని మీద చూడటానికి వచ్చాము. అండ్ సెక్యూరిటీ పరంగా ఎట్లా ఉందని మన ఎస్పీ గారు చూస్తున్నారు. లాస్ట్ టైం మనకు ఒక చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, లైక్ వాటర్ అండ్ ఆల్సో ఎయిర్ కండిషన్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఇప్పుడు అడిగాము. అది ప్రొవైడ్ చేస్తాము, కండిషన్స్లో ఉంటే ప్రొవైడ్ చేస్తామని అన్నారు. సో అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రెస్టీజియస్ ఎగ్జామ్ కాబట్టి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా వ్యాప్తంగా ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి ఆల్ నామ్స్ ఫాలో అవుతూ ఆ ఎగ్జామ్స్కి అంతా కూడా ప్రిపరేషన్. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్ల కోసం రేపు ఉదయం నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
ఇంటర్మీడియట్ ఆపై చదువులు చదివే విద్యార్థులు సామాజిక మాధ్యమాలలో పరిచయం అయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ సూచించారు. గుంటూరులో మాదక ద్రవ్యాలకు బానిసైన కుమార్తెను తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా రవికృష్ణ ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణలో సమాజం కూడా భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు, ప్రజలు ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనబడితే వెంటనే 1972కు సమాచారం అందించాలన్నారు. అయితే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలోనే వీళ్ళన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు తీసుకున్నారు. 6 నెలల క్రితం వీళ్ళు గుర్తించారు ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పేసి. ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని కొంతమంది వ్యక్తులు పరిచయం చేసుకుని తర్వాత అమ్మాయిని ట్రాప్ చేశారని ప్రస్తుతానికి చెప్తున్నారు. ఇంకా సమాచారం పూర్తిగా సేకరిస్తారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సరే మీకు ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ కానీ ఇంకా ఇతరత్ర సోషల్ మీడియా గ్రూప్స్లో పరిచయం అవుతున్న వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, మన బౌండరీ ఎక్కడికి తీసుకోవాలి, మన మీద తల్లిదండ్రులు ఎంత ఆశలు పెట్టుకున్నారో అవన్నీ కూడా ఆలోచించాలి. ఎక్కడైనా సరే ఇటువంటి ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే తక్షణం మాకు సమాచారం అందించాలి. 1972 కాల్ చేయాలి. సొసైటీ అంతా ముందుకు రావాలి. విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ 70 లక్షల మంది విద్యార్థులకి మేము రీచ్ అవుతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేపడతాం. ఇటువంటి సంఘటనలన్నీ కూడా మాకు కూడా ఒక పాఠం లాంటిది. మేము కూడా తెలుసుకుంటున్నాం సమాజంలో ఎక్కడెక్కడ ఈ తీవ్రత ఉంది అన్నీ కూడా తెలుసు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు రహదారుల నిర్మాణం, కల్వర్టర్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులను, ఎంపీ లాట్స్ నిధులను వినియోగిస్తున్నట్లు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సానుకూలంగా విని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులతో గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. మచిలీపట్నంలో పాపకి గ్రోత్ ప్రాబ్లం ఏదో ఉంది, షార్ట్ గా ఉంది, హార్మోన్స్. మీరేదో ఇంజెక్షన్స్ ఇచ్చారంట 1-2. సరే, దాన్ని ఏదో కంటిన్యూగా ఇవ్వాలని చెప్పారంట. పూర్ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, అది వాట్ ఎవర్ ఇంజెక్షన్ ఇస్ రిక్వైర్డ్ కొంచెం చూసి ప్రయారిటీలు హెల్ప్ చేసి పెట్టండి అమ్మాయి. నేను లెటర్ రాస్తాను. అంటే వాళ్ళ ఆరోగ్యశ్రీ ఉందా సార్ వాళ్ళకి? ఉంది. కొంచెం పని అయ్యేటట్టు చూడండి. ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో 2వ రోజు జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టాలన్నారు. Today I'm here at Chamber of Commerce business event where we normally do every year, where they actually allow the MSMEs to present themselves with their products so that they can connect, build and grow together. That's the concept they have from the last 50 years. And today, under the leadership of Chamber of Commerce, nearly all the MSME sector-based industries have come here and they've displayed their products. And I've been invited to address them, and very honored to be here and connect to all the MSMEs, and primarily to understand their issues and work closely with the government so that they can really get help in terms of policy and support that the government has to do. So I'm very honored to be here and under the leadership of Bhaskar Garu and his team. This is the second event. ఇప్పుడు చిన్న విరామం. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. విరామనంతరం వార్తలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో గోదావరి క్రీడా సంబరాలను కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోదావరి క్రీడోత్సవాలలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా 3500 మంది నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు కూడా గేమ్స్ అంటే జిల్లాలో గేమ్స్ అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈసారి ఇన్ని డిపార్ట్మెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మధ్యన ఒక స్నేహభావం, ఒక కోఆర్డినేషన్, కార్డియల్ ఎన్విరాన్మెంట్
పెరగడానికి ఈ గేమ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇంచుమించు 3,500 మంది ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎన్రోల్ అయ్యారు. ఈరోజు గేమ్స్ కూడా చాలా మంచి నోట్ తోటి స్టార్ట్ అయినాయి. ఆర్టీసీ అండ్ మెప్మా గేమ్ వాలీబాల్ గేమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 3 డివిజన్స్లో తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం డివిజన్స్లో డివిజన్స్ లెవెల్ కాంపిటీషన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది పర్సనల్ హెల్త్ ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా వారికి స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కొనసాగుతోంది. నేడు 3వ రోజు భక్తుల రద్దీ మరింత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భవానీ దీక్షాపరులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కక్షిదారులు రాజీ చేసుకోవడానికి యోగ్యమైన కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నారు. పలు జిల్లాలలో న్యాయస్థానాలలో నిర్వహించిన లోక్ అదాలత్ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 42 బెంచ్లను ఏర్పాటు చేసి లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించారు. మచిలీపట్నంలో న్యాయ సేవా సదన్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా ఇరు పార్టీలకు న్యాయం జరగడమే కాకుండా సమయము, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మాట్లాడుతూ కేసులు త్వరగా పరిష్కారం కావాలంటే కక్షిదారులు రాజీ కావడమే ఉత్తమ మార్గమన్నారు. సత్వర న్యాయం లోక్ అదాలత్తో సాధ్యమని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైడ్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 9,711 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని కోర్టులలో ప్రత్యేకంగా 29 బెంచ్లను ఏర్పాటు చేశారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్లో 7వ అదనపు జిల్లా జడ్జ్ రాజా వెంకటాద్రి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్లు కక్షిదారులకు రాజీ పత్రాలను అందించారు. రాజీ చేసుకోవడం ద్వారా కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ చక్కటి పరిష్కార వేదిక అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 11వ అదనపు న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా తెలిపారు. తాడేపల్లిగూడెంలో జరిగిన లోక్ అదాలత్లో కక్షిదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ సికిందర్ బాషా దూరదర్శన్తో మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గమన్నారు. హైదరాబాద్లోని దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. ఈ వేడుకకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన ఫ్లైట్ క్యాడెట్లు తమ విధులను ధైర్యంగా కొనసాగించాలన్నారు. భారత రక్షణ దళాలు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సంస్కరణలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. Vishishta Seva Medal is an alumnus of the National Defence Academy, Kha Rifles, in June 1981. With a distinguished career spanning over 44 years, General Chauhan we proudly introduce the brand ambassadors of the Indian Air Force. The team is maintaining the mighty
216वें कोर्स की पासिंग आउट परेड के इस अवसर पर हमारी टीम इस वाई फॉर्मेशन से इन नवनियुक्त अधिकारियों निर्भरता का उल्लेख करते हुए हवा में अंग्रेजी अक्षर आई का निर्माण कर आपके सामने से गुजरेगी। And this I stands for you, me, our motherland and వికసిత్ బస్తర్ ధ్యేయంగా ప్రతి గ్రామానికి విద్యుత్తు, రోడ్డు సదుపాయాలను కల్పించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతం బస్తర్లో బస్తర్ ఒలింపిక్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి 5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు సదుపాయం, అలాగే ప్రజలకు అందుబాటులో ప్రాథమిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. हम बस्तर को देश का सबसे विकसित आदिवासी संभाग बनाने का निर्णय करते हैं और इसमें विष्णुदेव साई जी के नेतृत्व में छत्तीसगढ़ सरकार और हमारे प्रधानमंत्री के नेतृत्व में भारत सरकार कंधे से कंधा मिलाकर बस्तर को विकसित बस्तर बनाने के लिए हम आगे बढ़ेंगे। भाइयों बहनों, जब मैं विकसित बस्तर का शब्द प्रयोग कर रहा हूं तब हर व्यक्ति के घर में सुविधाएं तो होगी ही होगी। हर गांव భారత్లోని ఆగ్రాకు చెందిన షూ వ్యాపారులు ఇటలీలో జరిగే ఎక్స్పో రివా షూ గార్డా బ్యాగ్స్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో చేతితో చేసిన ఉత్పత్తులను, తోలు వస్తువులను ప్రదర్శించనున్నారు. దేశ సాంప్రదాయ పాదరక్షల పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలనే లక్ష్యంతో హస్తకళా నైపుణ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 129వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబరుకు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. విద్యార్థులలో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం 2026 కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 24,45,599 మంది తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇందులో 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు 22,50,687 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇక 1,66,799 మంది ఉపాధ్యాయులు, 28,113 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు. వచ్చే నెల జనవరి 11 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.